వెల్కమ్ టు ద అన్మల ఆంధ్ర ఛానల్. ఈరోజు మనము చెప్పుకుంటున్నటువంటి విషయం ఏంటంటే 10వ తరగతి విద్యార్థుల యొక్క సమయము చాలా తక్కువ ఉంది, 20 రోజులు మాత్రమే ఉంది. విద్యార్థులు చాలా టెన్షన్కు లోనవుతుంటారు ఇప్పుడు. ఎందుకంటే 20 రోజులు ఉంది కాబట్టి ఎలా చదవాలి, 8 సబ్జెక్టులు ఉన్నాయి, తెలుగు నుంచి సోషల్ వరకు. కాబట్టి టెన్షన్కు లోనవుతుంటారు విద్యార్థులు. పేరెంట్స్ కూడా ఎక్కువగా ఫోర్స్ చేస్తుంటారు, టీచర్స్ ఎక్కువగా ఫోర్స్ చేస్తుంటారు. చదువు, టైం లేదు, చదువు చదువు అంటుంటారు. ముఖ్యంగా విద్యార్థులు మెయిన్ గోల్ ఏంటంటే, పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 598, 99 మార్కులు తెచ్చుకోవాలని మెయిన్ గోల్ పెట్టుకోవాలి. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని గోల్ పెట్టుకోవాలి. పేరెంట్స్ కూడా అదే పనిగా విద్యార్థులు చెప్పాలి, మీరు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలి, 598 మార్కులు రావాలని వాళ్ళకు అదే పనిగా చెప్పాలి. విద్యార్థులు చిన్నపిల్లలు, వాళ్ళు తెలిసి తెలియని వయసు. మనము చెప్పాలి వాళ్ళకు. పేరెంట్స్ చెప్తే, తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు వినకపోవడం అంటూ లేదు. నాన్న బుజ్జి కన్నా నీ ర్యాంకు 500 ఫస్ట్ ర్యాంక్ రావాలి, 598, 99 మార్కులు రావాలి. నెక్స్ట్ టీవీ ఛానళ్ళలో నీ ఫోటో చూడాలి నాన్న, నేను వాల్ పోస్టర్లలో నీ ఫోటో చూడాలని చెప్పాలి వాళ్ళకు. పదే పదే వాళ్ళకు చెప్పడం వల్ల వాళ్ళ మైండ్లో కూడా అలాగే ఫీడ్ అవుతుంది. అందువల్ల విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 598, 99 మార్కులు తెచ్చుకోవాలని చెప్పాలి. అందుకు ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఉదయాన్నే తెల్లవారుజామున 3 గంటలకు లేచి చదవాలి. ఆల్రెడీ విద్యార్థులందరూ స్కూళ్ళలో చదివి టైర్డ్ అయి వస్తారు. వచ్చిన వెంటనే వాళ్ళకు భోజనం పెట్టి నెక్స్ట్ విద్యార్థులను పనుకోమని చెప్పాలి, రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళు వచ్చిన వెంటనే 9:30 కల్లా వాళ్ళు పనుకోవాలి, 9:30, 10 గంటల కల్లా. 3 గంటలకు తెల్లవారుజామున 3 గంటలకు 3:30కు ఖచ్చితంగా లేపాలి విద్యార్థులకు. లేచి 7 గంటల వరకు వాళ్ళు చదవాలి, కన్ఫామ్ ఖచ్చితంగా చదవాలి. ఫస్ట్ పాయింట్ అది. ఎందుకంటే ఆ కాలాన్ని 3 గంటల నుంచి 6 గంటల లోపు ఆ కాలాన్ని, మధ్యకాలాన్ని ఏమంటారంటే బ్రహ్మీ కాలం అంటారు. ఆ కాలంలో మనం ఏ పని చేసినా ఘన విజయాలను సాధించడం జరుగుతుంది. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఆ టైంలోనే తెల్లవారుజామున లేచి చదివిన వాళ్ళే. కలెక్టర్లు కానీ, IIT కొట్టిన వాళ్ళు కానీ, నీట్ కొట్టిన వాళ్ళని కానీ ఎర్లీ మార్నింగ్ లేచి చదివిన వాళ్ళే. ఫస్ట్ పాయింట్ అది బాగా గుర్తుపెట్టుకోవాలి. తెల్లవారుజామున 3 గంటలకు లేచి చదవాలి. పేరెంట్స్ లేపాలి, తల్లిదండ్రులు లేపి చదివించాలి. సెకండ్ పాయింట్, అన్ని సబ్జెక్టులను 8 సబ్జెక్టులను సమానంగా చూడాలి. మన చేతికి 5 వేళ్ళు ఎలాగో అదేవిధంగా మన సబ్జెక్టుకు మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలంటే 8 సబ్జెక్టులను చదవాలి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ స్టడీస్ 8 సబ్జెక్టులకు సమానమైన ప్రాతినిధ్యం ఇవ్వాలి. అప్పుడే ఖచ్చితంగా సాధిస్తాం. ఒక సబ్జెక్టుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఒక సబ్జెక్టుకు తక్కువ ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా మార్కులు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అన్ని సబ్జెక్టులను సమానంగా చదవాలి, అన్ని సబ్జెక్టుల పైన ఫోకస్ చేయాలి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ప్రతి సబ్జెక్టును 5 సార్లు రివిజన్ చేయాలి. టెక్స్ట్ బుక్ను 5 సార్లు రివిజన్ చేయాలి, అన్ని సబ్జెక్టులు. వర్క్ బుక్ను 5 సార్లు రివిజన్ చేయాలి, మెటీరియల్ను 5 సార్లు రివిజన్ చేయాలి. తర్వాత టీచర్స్ ఇచ్చినటువంటి నోట్స్ను ఇచ్చారు, కొంతమంది ఇచ్చింటారు, వాటిని కూడా 5 సార్లు రివిజన్ చేయాలి. ఇలా 5 సార్లు రివిజన్ చేస్తే ఖచ్చితంగా మీరు 598 మార్కులు, 99 మార్కులు తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ పాయింట్, ఎక్కువగా స్టూడెంట్స్ మెయిన్ వేటిపైన ఫోకస్ చేయాలంటే
1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. తెలుగు సబ్జెక్ట్ గ్రామర్ పైన ఫోకస్ చేయాలి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ పైన ఎక్కువగా గ్రామర్ పైన ఫోకస్ చేయాలి. హిందీ సబ్జెక్ట్ ఎక్కువగా గ్రామర్ పైన ఫోకస్ చేయాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ స్టడీస్ ఎక్కువగా బిట్స్ పైన, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. అలా చేసినప్పుడు మన మార్కులు తగ్గిపోవు. టోటల్గా నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. అప్పుడే మనం అనుకున్న విజయాన్ని, మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం. అలా కాకుండా ఉంటే రీచ్ కాలేం. యూ ఫోకస్ ఆన్ మెయిన్లీ 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఎక్కువగా విద్యార్థులు ఇప్పుడు ఎగ్జామినేషన్ టైంలో 3 విషయాలపైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ చదువు పైన, సెకండ్ నిద్ర పైన, థర్డ్ రిలాక్స్. ఈ 3 పైన ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. నిద్ర ఉండాలి, చదువు ఉండాలి. ముఖ్యంగా రోజుకు 14 గంటలు చదవాలి. 14 గంటల నుంచి 16 గంటల వరకు చదివితేనే మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం. 598 598 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలా చదివితే. షూర్, ఖచ్చితంగా చదువుతారు. ఈ వీడియోను ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్క విద్యార్థులు, ప్రతి ఒక్క పేరెంట్స్ వినాలి. ఇలా వినడం వల్ల అందరూ బాగుపడాలని మా కోరిక. అందరూ బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని మా కోరిక. అందుకనే ఈ వీడియోను ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ వినాలని నేను నమ్ముతున్నా. షేర్ చేయండి అందరూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఇది మంచి విషయం కాబట్టి అందరికీ తెలియజేయాలి. చెడును తుంచడం ఉండాలి, మంచిని పెంచడం ఉండాలి. ఇది మంచి విషయం కాబట్టి ఈ వీడియోను అంతా షేర్ చేయండి. అందరికీ షేర్ అయ్యేటట్టు చేయండి విద్యార్థులు, తల్లిదండ్రులు. ఓకే, ఓవర్ టు ద అనుమల ఆంధ్ర ఛానల్.